55, 80 ఈజీగా వెళ్తుంది క్రాస్. ఇంత మంచిగా నువ్వు పోతున్నావు కదరా, నీటే తుడిచిన, కానీ దుమ్ము మాత్రం అట్లా ఉంటుంది. వాట్సప్ యూ లవ్లీ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ నెవర్ అండ్ బైకర్. వెల్కమ్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇవాళ వీడియో దేని గురించి అంటే మాత్రం ఆల్మోస్ట్ తమిళలో చూసిండొచ్చు. మనమైతే హిమాలయన్ 450 టెస్ట్ రైడ్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ఎందుకు అనుకుంటా అంటే చాలామంది చాలా వరకు అయితే ఇప్పటికి నాకు చాలామంది చెప్పారు 450 ఒక్కసారి నడిపి కూడా సాయి, ఒక్కసారి నడిపి కూడా మస్తుంది, నువ్వే ఆటోమేటిక్ మైండ్ చేంజ్ చేసావు సూపర్ బైక్ నుంచి దీనికి, అంత మంచిగా ఉంది, ఇంకా దాని ఫీచర్స్ దానికి అన్నీ ఏమంటారు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. చూద్దాం ఒకసారి, మనం కూడా నడిపి చూద్దాం ఒకసారి, తెలుస్తాయి కదా మనకు కూడా, ఇక్కడనే మనకు దగ్గరనే కదా, ఇంకా దూరం అయితే అనుకోవచ్చు. ఇంకోటి మనలో కూడా చాలామంది తెలుస్తాయి కదా 450 గురించి ఎట్లుందో అనేసి, నేను కూడా అందుకనే ఇక ఏమంటారు ఒకసారి పోయి చూద్దాం, టెస్ట్ అయితే తీసుకుందాం. 5 minutes 10 minutes ఇస్తారేమో అంటే, కానీ అంతసేపట్లో ఏం చెప్పలేము, కానీ ఒక ఇంప్రెషన్ మాత్రం వస్తుంది చూసినా, అది ట్రూ ఇంప్రెషన్ వస్తుంది. ఎట్లా అంటే మన లోపల నుంచి ఏం ఫీల్ అయితే అది వచ్చేస్తుంది బయటికి ఆ టైంలో. ఎందుకంటే మనం ఆన్ కెమెరా ఇంకోటి ఫస్ట్ టైం నడుపుతున్నాం కాబట్టి దాన్ని స్పెక్స్ కూడా మనకి ఉండేవి కాబట్టి అట్లా ఆన్ కెమెరా మనకు ట్రూ వాల్యూ ఏమొస్తా చెప్పేద్దాం. అయితే అది అనుకుంటున్నా, ఒకసారి పోయి చూద్దాం. వైట్ కలర్ హిమాలయన్ టెస్ట్ ఆడిస్తారు అందరికీ. ఈ ఎంజీ కొత్త చిన్న కారు ఇవి, అది ఏం బాగుంది ఏమో తెలియదు కానీ చాలామంది తీసుకుంటారు. చూద్దాం, దానికి ఒకసారి డ్రైవ్ చేద్దాం మనం. హిమాలయన్ కూడా చాలా మందికి చాలా వరకు ఇష్టం, ఎందుకో తెలియదు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలా, ఇంకోటి దాంతోపాటు మైలేజ్ మంచిగా ఇస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ, ఇంకా ఎట్లా అంటే మంచి బ్రాండ్ లెక్క. ఇక సౌండ్ అయితే బాగుంది, సౌండ్ అయితే ఓకే, మేబీ కార్లు అందుతున్నాయి, మూమెంట్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ట్రాఫిక్ జామ్ ఉంది కదా భయ్యా. ఫస్ట్కి వెళ్ళి 50 వెళ్ళిపోయిందా. సౌండ్ మాత్రం వెరీ నైస్. అరే ట్రాఫిక్ జామ్ ఏంది భయ్యా, ఇప్పుడే నాకు ఇచ్చిండా. ఫీల్ మాత్రం బాగుంది, ఎందుకంటే ఒక పెద్ద బండితో వచ్చింది సౌండ్ అయితే. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా నచ్చింది నాకు, కానీ మరీ అంత ప్రీమియం బైక్స్ పోల్చుకోదులేవి. కాళ్ళు చాలా కిందికునే నాకు, ఎట్లా అంటే నిక్కుతున్నా ఇట్లా. ఫిఫ్టీ 80 ఈజీగా వెళ్తుంది క్రాస్. ఫుల్ మాత్రం చాలా బాగుంది. అని ఇక్కడ యూటర్న్ చెప్పింది కానీ నేను ముందుకెళ్ళి వస్తాను, ఎందుకంటే దీన్ని ఈడికెంచి ఈడికి ఏం నడుపుతా నేను, అంత ఈజీగా ఏం తెలుస్తుంది నాకు. ఎట్లా పోతుంది చూద్దాం ఒకసారి. హ్యాండిలింగ్ కూడా చాలా బాగానే ఉంది. షోరూమ్ బండి మడబండి నడుపుతున్నాం మనం. ఈ అద్దం మంచిగా పెట్టియచ్చుగా భయ్యా నువ్వు ఇచ్చేటప్పుడు, నాకు ముందే ఏం కనిపిస్తుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, కానీ అంత ఏబిఎస్ ఇది, రేడియేటర్ గీడేట్ అన్నీ ఉన్నాయి. ఫుల్ ఓకే, ఫుల్ ఇగో డ్రైవింగ్ పోస్టర్ అయితే మంచిగా ఉంది. కొద్దిగా ఆఫ్ రోడ్లోకి వెళ్తే తెలుస్తాయి ఇవి బైకుల గురించి, ఎట్లా అంటే రోడ్ల మీద అంత ఏం తెలియదు వీటి గురించి. ఇగో ఇలాంటి ప్లేస్లలో ఇగో సేమ్ స్మూత్ అనిపించింది, అసలు ఇంత కూడా ఎత్తేయాలి. ఓకే ఓకే, అగో ఆ 4th గేర్లో కూడా ఫుల్ మాత్రం అసలు ఇంత కూడా తగ్గలేదు. సీట్ కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎంత స్మూత్ ఉంది తెలుసా అంటే అంత స్మూత్ ఉంది. బక్కగా ఉన్న వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్, ఎందుకంటే అర్థమైందిగా మీకైతే. ఈ పుల్లుకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ ఉంటారు ఇక, ఎందుకంటే ఇంత మంచిగా పోతున్నా కదరా. హ్యాండిలింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి బ్రేకింగ్ అయితే మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ ఇట్లా ఏమంటారు ఇండికేటర్స్, దీంట్లో ఏమేమో రైడింగ్ మోడ్స్ అవన్నీ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. ఆడి వెనక చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే దీని హెడ్లైట్ నైట్ టైం తెలుస్తుంది, దీని లైటింగ్ ఎట్లుంది అది ఇది అనేసి. ఇంకా ఆఫ్ రోడ్లో వెళ్తే తెలుస్తుంది అసలు ఎస్పెషల్ ఎట్లా అంటే, ఇంకా దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నాం మనం ఆఫ్ రోడ్లో ఇలాంటి ప్లేస్లో. అసలు ఇంత కూడా అనిపిస్తుంది నాకు లైట్గా. ఒక 30+ BHP రన్ చేస్తున్నట్టు ఉంది నాకైతే. దీని BHP నాకు అంత ఐడియా లేదు, చూసి చెప్తా. మ్యాక్సిమం 38 ఉండొచ్చేమో, 38-40+ ఉండొచ్చేమో BHP, ఎందుకంటే అంత ఫుల్ ఇస్తుంది కాబట్టి. 44 ఏమో ఎక్స్పెక్టెడ్ అంతే. బ్రేకింగ్ చూసాం 80 స్పీడ్లో.
ఈజీ 60కి వచ్చేసినాం ఒక సెకండ్లో. ఆంటీ 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 మెల్లగా. ఇంకా ఫ్యూచర్లో బాగానే ఉన్న పాస్ లైట్ ఇవి ఆర్ఎన్ ఈ హోండా ఆర్ఎన్ మాత్రం ఇంకా మారదా ఈ బండ్లకి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒకటి నాకు ఎందుకు నచ్చుతుంది అంటే వీళ్ళు బండి ఇచ్చి వదిలేస్తారు. వేరే షోరూమ్లో అయితే వెనకాల బండి తీసుకొని వస్తారు, ఇక్కడనే యూటర్న్ కొట్టు అక్కడనే యూటర్న్ కొట్టు అని కొద్దిగా చెప్తారు మనకి, ఎట్లా అంటే ఎక్కువ దూరం పోవద్దు అనేసి. వాహా 6 గేర్స్ వేసిన ఓకే, అంత ఏం లేదు కానీ 4th గేర్లకు ఈజీ గుంజుతుంది పూల్. దీనికి 6 గేర్స్ ఇచ్చారు, ఇంకా బెటర్ ఫీచర్ అది. ఎందుకంటే ఒకప్పుడైతే 5 గేర్స్ వస్తుండే, ఇప్పుడు 6 గేర్స్ ఇచ్చారు. నైస్. ఒక మంచి ఇంప్రెషన్ మాత్రం ఉంది ఇప్పుడు ఈ బండి మీద, ఎందుకంటే పాత రాయల్ ఎన్ఫీల్డ్కి దీనికైతే చాలా కంపారిజన్ డిఫరెన్స్ ఉంది. అసలు ఫీచర్స్ ఇంకోటి దాంతోపాటు ఇట్లాంటి గుంతలల్లో అసలు ఇంత కూడా అనిపిస్తలేదు, కనీసం గుంతలో పోయినట్టు కూడా. నా హైట్ అయితే వచ్చి 5.7 ఉంటుంది, 5.8 ఉంటా. నాకైతే ఓకే అడ్జస్టబుల్ అయితే, నేను నడపవచ్చు ఇదైతే. టర్నింగ్ రేజెస్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇన్సైడ్ నా టర్నింగ్ వేసినా కదా అక్కడ నాకైతే నచ్చింది. అంటే కంఫర్ట్గా ఉంది, నచ్చిందంటే ఏదో అట్లా కాదు, కంఫర్ట్గా ఉంది. ఇగో ఎంత స్మూత్గా అంటే స్మూత్గా తిరిగిపోతుంది. ఇన్కేస్ ట్రాఫిక్ ఉన్నా సరే కానీ ఇట్లా హ్యాండిలింగ్ చేయొచ్చు. ఇగో ఇట్లా అర్థమైంది కదా. అంటే అడ్వెంచర్లో ఇంత పవరు, అంటే తక్కువ ప్రైస్లలో తక్కువ మెయింటెనెన్స్లో అంటే చూడొచ్చు. హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3,52,000 ఎంత పడుతుంది వైట్ కలర్. దీంట్లో ఇదైతే 3,44,000 ఎంత ఉంది. మ్యాక్సిమం 7,000 to 8,000 కలర్ డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క బైక్కి. ఇగో కాళ్ళు ఇట్లా అందుతుంది, ఇక మొత్తం అంటే ఇంతే లాస్ట్. ఇక దాని మించి ఎక్కువ అందుతలేదు. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం, మీకు వినిపిద్దాం. ఎగ్జాస్ట్ కూడా మంచిగా ఉంది. ఇంకోటి మనం ఎస్పెషల్లీ చూడాల్సింది, ఇగో ఎంత మంచిగా ఉంది. దీనికి రేడియేటర్ ఇచ్చారు, రేడియేటర్ ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్సా, ట్యూబ్ టైర్స్ తెలుసుకోవాలి ఒకసారి, కానీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. एक दिन खरीद लेंगे तार भी. సింగిల్ సిలిండర్ రేడియేటర్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే అన్న, ఇది ట్యూబ్లెస్ టైరా ట్యూబ్ టైరా? ట్యూబ్ టైరేనా? ట్యూబ్లెస్ అయితే నాన్ దొరకదా? ఒకవేళ ట్యూబ్లెస్ కావాలంటే ఓకే. ఇది 3,44,000 కదా. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం మంచిగా వచ్చింది మాకు. దీనికి ఆఫ్ రోడ్ ట్రయల్స్ కూడా ఉంటాయి కదా అన్న, అవి ఎప్పుడు ఉంటాయి ట్రయల్స్? ఇప్పుడు హిమాలయం నుంచి పెడతా కదా ఆఫ్ రోడ్వి. బాగుంది అసలు. ఆ పుల్ చూసిన 4th గేర్లో ఇట్లా లాగుతూ ఇట్లా వెళ్ళిపోతుంది రాకెట్ లెక్క, 390 లెక్క సేమ్ అట్లా పళ్ళు. ఫస్ట్ గేర్లో ఈజీగా 50+ వెళ్ళిపోతుంది, 55 అట్లా. చాలా ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, అందుకే నా ఇంత రివ్యూ వచ్చింది. చలో గైస్, ఇగో ఇట్లుంది. మనం మేబీ 99% రాయల్ ఎన్ఫీల్డ్లో బడ్జెట్, ఇంకోటి ఇట్లా ఫీచర్స్, ఇంకా ఇంత మంచి పవరు, ఇంకా 44Kలో టాప్ బాక్స్ వస్తుందంట మొత్తం. అది బెటర్ అనుకోవచ్చు. ఏమన్నా 44Kనేనా టాప్ బాక్స్? 34Kనా? 34K అంట, అంటే సైడ్ ప్యానెస్ అవి ఇవి. గాయస్ ఒకసారి చెప్పండి, ఒకవేళ మనం ట్రావెలింగ్ చేద్దామంటే ఇది తీసుకుందాం. ఇక ఇట్లాంటిది ఒకటి ఇదే అనుకోవచ్చు. ఇక గాయస్ మన బైక్కి దానికి డిఫరెన్స్ చూడండి. ఇక 65, అది ఎక్కడో 80+ వెళ్ళిపోయింది. అంటే మనం ఇద్దరు ఉన్నాం ఇప్పుడు బైక్ మీద, అప్పుడు మ్యాక్సిమం 70+ వెళ్తుంది. గైస్ మీలో ఎంతమందికి ఇంకా హిమాలయం గురించి తెలుసుకోవాలి, ఇంకా ఇట్లాంటి టెస్ట్ రైడ్స్ వేరే బైక్స్ గురించి అయినా వీటి గురించి అయినా ఇంకా ఎక్స్పెషల్ మీకు ఉంటాయి కదా మైండ్లో, అన్న ఆ బైక్ కావాలి ఈ బైక్ కావాలనేసి ఒక చిన్న కింద కామెంట్ చేసేసారు. ఇక మనం ఇట్లా ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, కనీసం మీకైనా వీడియోలో అయినా తీద్దాం. ఇది ఇవాళ వీడియో మాత్రం, అంటే షార్ట్ టర్మ్లో ఎక్కువసేపు కూడా మనం చెప్పలేము రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయం 450 గురించి. ఇంకోటి ఏంటంటే దాన్ని ఫుల్ ఫ్లెచ్గా మనం రివ్యూ చూసుకోవాలి. మీకు చాలా వరకు రివ్యూస్ ఉంటాయి, నాకు ఎట్లా అనిపించింది మాత్రమే ఈ వీడియో. నేను ప్రాక్టికల్గా అది పక్కా ఇది ఎంత మంచి అని చెప్పలేను. నాకు ఎట్లా అనిపించింది, నా ఇంప్రెషన్, దాంతోపాటు నాకు నచ్చింది అని చెప్పడానికే ఇది వీడియో. దాని గురించి ఫుల్ డీటెయిల్స్గా మీకు వీడియోస్ కావాలంటే ఉంటాయి, పోయి యూట్యూబ్లో సెర్చ్ చేయరు. ఆల్మోస్ట్ మీకు అందరూ తెలిసి ఉండొచ్చు కదా యూట్యూబ్ అంటే ఎట్లుంటుందో. భయ్యా అంటారు మళ్ళీ, వీడియో ఎవరు భయ్యా నాకు అడ్డం దొరికిండు పోతుంటే బ్లాగ్ చేసుకుంటుంటే. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే. చలో గైస్, ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సైనింగ్ ఆఫ్, నెవర్ ఎండ్ బైకర్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కింద అడుగురు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అవే చేద్దాం పక్క. మనం ఖాళీగా ఉండి ఏం చేసేది లేదు భయ్యా, మీలాంటి ఇప్పటికైనా పడతాయి కనీసం ఇంట్లో కోసం మీరైనా ఫన్గా చూడవచ్చు ఇలాంటి వీడియోస్.